ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక నేపాల్ అగ్నిగుండం యువత పలువురు ప్రముఖుల ఇళ్లకు నిప్పు. ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా, అదే వాటిలో అధ్యక్షుడు రామచంద్ర మంత్రులు. నేతల ఇళ్లపై దాడులు, నిప్పు, కాలిన గాయాలతో మాజీ ప్రధాని ఖానాల్ భార్య మృతి. ఆర్థిక విదేశాంగ శాఖల మంత్రులపైన దాడులు, ఆర్మీ బ్యారెక్లకు ప్రముఖులు. సైన్యం చేతికి పాలన. తదుపరి ప్రధానిగా కాఠ్మండు మేయర్ బాలేంద్ర షాకు అవకాశం ఉందంట. సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన యువత ఉద్యమం నేపాల్ ప్రభుత్వాన్ని దించేసింది. సోమవారం మొదలైన ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. దీంతో హిమాలయ దేశం అగ్నిగుండంగా మారింది. నిరసనకారులు అధికార పక్షం విపక్షం అని చూడకుండా ప్రధాని సహా మంత్రులు, మాజీ ప్రధానుల ఇళ్లపై దాడులు జరిపారు. వారి అధికారిక ప్రైవేటు ఇళ్లకు నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని జల్నాథ్ కనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు అంటించగా ఆ మంటల్లో కనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రకర్ సజీవ దహనమయ్యారు. ఆర్మీ కొందరు మంత్రులు ఇక విఐపీలను హెలికాప్టర్లో తమ బ్యారక్లకు తరలించగా అవకాశం లేని మంత్రులను ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. జైళ్ల ధ్వంసం, ఖైదీల పరారీ, చిక్కుకుపోయిన పర్యాటకులు. నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్. ఉద్యమాల ఉధృతికి పొరుగు నేతల పతనం. ఆందోళనలు ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నాలు విఫలం. ప్రాణ నష్టం సంభవించిన వెనుకడుగు వేయని యువత. మరి వాళ్ళు రాజకీయాల కోసం కాదు కదా, యువత ఒక్కసారి తలుచుకుంటే వాడు ప్రాణం పోయిందా లేదా సమాధానం లేదు. ముందుకు దూకడమే. మీ రాజకీయ అవినీతి అంత విచ్చలవిడితనమైంది. మరి భారతదేశంలో ఉన్న రాజకీయ అవినీతిని ఎవడు వద్ద పెడతాడో, ఎవడు ఉద్యమం చేస్తాడో చూడాలి.